తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. లెజెండరీ యాక్టర్స్ కోట శ్రీనివాసరావు, బి సరోజాదేవి మరణించిన సంఘటనలు మరవకముందే రీసెంట్గా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కామెడీ నటుడు విలన్ ఫిష్ వెంకట్ నిన్న కన్నుమూశారు. ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో 2 కిడ్నీలు పాడైపోవడంతో ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో హైదరాబాద్ బోడుపల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ఫిష్ వెంకట్తో పాటు ఆయన భార్య మీడియాతో మాట్లాడుతూ కిడ్నీ మార్చాలంటే సుమారు 50 లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెబుతున్నారు. ఈ విషయంలో ఆర్థికంగా తమని ఆదుకోవాలని కోరడం జరిగింది. అప్పటి నుంచి ఫిష్ వెంకట్ ఆరోగ్యం పట్ల భార్యతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూనే వస్తున్నారు. కానీ ఇంతలోనే ఫిష్ వెంకట్ మరణించడం జరిగింది. దీంతో ఎన్నో సినిమాల్లో చేసిన వ్యక్తి తనకి సాయం చేయమని భార్యతో కలిసి వేడుకోవడం, ఆ తర్వాత కొన్ని రోజులకే చనిపోవడంతో పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలంపల్లి వెంకటేష్. మొదట్లో ముషీరాబాద్లో చేపల వ్యాపారం చేయడంతో ఫిష్ వెంకట్ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ పేరుతోనే 2000వ సంవత్సరంలో సినీ రంగంలోకి ప్రవేశించి దాదాపు 100 సినిమాల దాకా నటించాడు. ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబోలో వచ్చిన ఆది ఫిష్ వెంకట్కి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంతో పాటు మరిన్ని సినిమాల్లో తన సత్తా చాటేలా చేసింది.